ఆయనకి ఎటువంటి మొగమాటం ఏమి ఉండదు. దేవుడు ఖచ్చితంగా చెప్పేవాడు. దేవుని మాట శ్రద్ధగా వినండి. దేవుని వాక్యం నిర్లక్ష్యంగా ఉండదు. ఎందుకంటే ప్రియమైన దేవులారా, నువ్వు ఎన్ని సంవత్సరాలు వెళ్ళేదని దేవునికి అవసరం లేదు. నువ్వు దేవుని వాక్యము నీ హృదయంలో శుద్ధి చేసుకుని దేవుని వాక్యము నేను వేసుకున్నప్పుడు హృదయంలో ఖచ్చితంగా ప్రభు మీతో మాట్లాడతాడు. నీ హృదయంలో అంతా లోకం పెట్టుకుని దేవుని సన్నిధిలో బహుగా ప్రార్థించినాడు, బహుగా దేవుని నామం కనపడి ఏమీ వెళ్దాం. ఆయన చూడడానికి కూడా ఇష్టపడతలేదు, నీ ప్రార్థన విన్నా కూడా ఇష్టపడతలేదు. అందుకని ఈ రోజున ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పుడే ఈ వాక్యం విన్న వెంటనే నీ హృదయాన్ని శుద్ధి చేసుకోండి, హృదయంని పరిశుద్ధిపరచుకోండి, ప్రభు దగ్గర కడగండి, కన్నీటితో ఆ హృదయాన్ని కడుక్కోండి. ఖచ్చితంగా జీవం చేస్తాడు. ఇంకో అక్షరం మీకు చక్కని అంశం తెస్తాను.